అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ యాంకర్ ప్రౌలిక. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ యూత్ ఐకాన్ అచీవర్ మేకల చంద్రశేఖర్ గారు ఉన్నారు. సో హెల్త్ వైజ్ వెల్త్ వైజ్ రెండు రకాలుగా ప్రోడక్ట్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఆయన ఇప్పుడు ఒక సక్సెస్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. సో ఆయనతో ఒకసారి మాట్లాడి ఆయన లైఫ్ స్టైల్ ఇప్పుడు ఎలా ఉంది, ఎలా గడుపుతున్నారు అని తెలుసుకుందాము. ఓకే, నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. ఓకే, సో చూశాను మీరు వచ్చేటప్పుడు మీ వెనకాల అంత మంది, అసలు వాళ్ళంతా ఎవరు సార్? నా టీమ్ మెంబర్స్ మేడం. టోటల్ నా టీమ్ వెస్టేజ్ ఫ్యామిలీ ఓకే మెంబర్స్. ఓకే, వెస్టేజ్ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళంతా వస్తూ ఉంటారా? అంటే రెగ్యులర్ గా మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము మా వెస్టేజ్ సంబంధించి. ఎవరి మీటింగ్స్ వాళ్ళు వెళ్తా ఉంటాం అట్లా. ఓకే, సో ఇప్పుడు ఈ వెస్టీజ్ అంటే ఒకసారి మాకు క్లియర్ గా చెప్పారా సార్? అంటే కొంతమందికి తెలియకపోవచ్చు కదా, వెస్టీజ్ అంటే అసలు ఏంటి, అసలు మీరు ఏం ప్రొవైడ్ చేస్తారు? వెస్టేజ్ అనేది ఏంటి అంటే దాని అర్థం అసలు దాదాపు చాలా మంది వేస్టేజ్ అనుకుంటారు. వేస్టేజ్ కాదు, వెస్టేజ్. వేస్టేజ్ అంటే పనికి రానిది. వెస్టేజ్ అర్థం ఏంటంటే పురాతనమైన అడుగుజాడలు, అంటే పాత పద్ధతులను అనుసరించడం. సో ఇక్కడ మా కంపెనీలు ఏంటంటే టోటల్లీ న్యాచురల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. అంటే హెల్త్ కేటగిరీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, హోమ్ నీడ్స్ కావచ్చు, ప్లస్ వాటర్ ప్యూరిఫైర్స్ కావచ్చు, పర్సనల్ కేటగిరీ, ఇట్లా ఓవరాల్ గా మనకు ఒక దగ్గర 450 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి దీంట్లో. టోటల్ కేటగిరీస్ 450 పైన ఉంటాయి. ఓకే, ఆల్ టైప్స్ మీరు ఆర్గానిక్ గానే ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు అసలు ఈ వెస్టీజ్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? 2004 లో స్టార్ట్ అయింది. 10 ప్రోడక్ట్ల తోటి స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 450 పైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే ఇప్పటికి 20 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 20 ఇయర్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఓకే సార్, మీరు ఎప్పుడు ఈ వెస్టీజ్ కంపెనీకి వచ్చారు? నేను 2018 లో వచ్చాను. 2018 లో మా ఇంటి పక్కన ఒక బ్రదర్ ఉండేవాడు. అతను ఈ బిజినెస్ లోకి నాకు ఇష్టం లేకున్నా తీసుకొచ్చిండు వాస్తవానికి. అంటే బలవంతంగా ఈ బిజినెస్ లోకి వచ్చినంత పని అయిపోయింది అన్నట్టు. అంటే మీరు నేను నమ్మలేను, నమ్మకం ఉండనే ఈ బిజినెస్ లోకి వచ్చిన. బట్ వాడిన ప్రొడక్ట్ రిజల్ట్ తోటి అసలు ఈ వర్త్ ఏంది, అసలు బిజినెస్ ఏంది అని అప్పుడు మీటింగ్ అటెండ్ అయితే నాకు కొంచెం క్లారిటీ వచ్చింది. ఓకే, ఇందులో మీటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. ప్రొడక్ట్ గురించి మనకు నాలెడ్జ్ ఇవ్వడం కానీ, బిజినెస్ లో ఎట్లా డెవలప్ కావాలన్నా కానీ చాలా మనకు మీటింగ్స్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు అవుతూ ఉంటాయి సార్? అంటే మంత్లీ ఉంటాయా లేకపోతే? అంటే ఇప్పుడు మేము ఎట్లా కండక్ట్ చేస్తాం అంటే ఎవ్రీ వీక్ ఏదో ఒక వెన్యూలో ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తాం. సో అన్ని కలిపి మంత్లీ ఈ మంత్ ఎవరైతే అచీవర్స్ ఉంటారో వాళ్ళకి సెలబ్రేషన్స్ చేస్తాము. అంటే ఛాంపియన్స్ డేస్ అట్లా. ఇంకా ట్రైనింగ్ ఉంటాయి, కంపెనీ నుంచి వచ్చే ట్రైనింగ్స్ ఉంటాయి. అంటే హెల్త్ గురించి నేర్చుకోవచ్చు, లీడర్షిప్ ట్రైనింగ్స్ నేర్చుకోవచ్చు, ఓవరాల్ గా అగ్రికల్చర్ ట్రైనింగ్స్ నేర్చుకోవచ్చు, హెల్త్ కేటగిరీ ఇవన్నీ మనం ట్రైనింగ్స్ ఉంటాయి కంపల్సరీ. సో మీరు మొత్తానికి అలా ఒక ట్రైనింగ్ అటెండ్ అయితే గానీ దీంట్లో ఉన్న వర్త్ ఏంటి అనేది అర్థం కాదు. ఎవరికి కూడా అర్థం కాదు. ట్రైనింగ్ అటెండ్ అయితేనే ఈ వర్త్ అనేది అర్థమవుతుంది. సో నార్మల్ గా మీ ఇంటి పక్క వాళ్ళు చెప్తా ఉంటే ఇదేంటో అసలు నమ్మకంగా లేదు అని మీరు అవాయిడ్ చేశాను. అతన్ని అసలు పట్టించుకోలే, అవాయిడ్ చేశాను. తర్వాత మీరే వాడి రిజల్ట్ వచ్చాక ఇంకా అప్పుడు నమ్మడం జరిగింది. ఓకే, సో ఓకే సార్, మీరు 2014 లో అన్నారా? ఇందులో 18 కంటే మరి బిఫోర్ ఏం చేశారు మీరు? ప్రీవియస్లీ నేను ఒక గ్రాఫిక్ డిజైనర్. అంటే నాకు సొంత షాప్ ఉంది. అంతకు ముందు కూడా ఒక నిజామాబాద్ అట్లాంటి ప్లేసులలో ఇన్స్టిట్యూట్ రన్ చేసేవాళ్ళము. ఫ్యాకల్టీగా కూడా వర్క్ చేసినాం. అంటే ఆటోక్యాడ్ చెప్పడము, 3D మ్యాక్స్, ఫోటోషాప్ ఇవన్నీ టీచ్ చేసేవాడిని. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో అట్లా చేసుకుంటూ ఇక మా నాన్ననేమో దుబాయ్, మా అమ్మనేమో విలేజ్ లో ఉంటది. నేనేమో ఎక్కడ సార్ విలేజ్? మాది మెట్పల్లి మండల్, కోనరావుపేట బర్త్ ప్లేస్. బట్ ఇప్పుడు మెట్పల్లిలో షిఫ్ట్ అయ్యాం. సో ఇప్పుడు మా నాన్న దుబాయ్,
మా మమ్మీ విలేజ్ లో ఉంటది, Hmm. నేను ఒక ప్లేస్ లో, Hmm. ఇద్దరు అక్కయ్యలకు మ్యారీడ్, ఓకే. ముగ్గురం ఒక దగ్గర ఉన్నాం, ఇది కరెక్ట్ లేదని ఆలోచించి Hmm. నేనే ఇంటి దగ్గర షాప్ పెడితే నా ఓన్ హోమ్ టౌన్ లో షాప్ పెట్టుకుంటే ఎలా ఉంటదని Hmm. సొంత షాప్ పెట్టి ముగ్గురం ఒకటే దగ్గర ఉన్నాం. ఓ సూపర్. ఎన్ని డబ్బులన్నా రాని వచ్చిన కాడికని Hmm. అట్లా 2013 లో సొంతగా ఎంసీఎస్ మల్టీ గ్రాఫిక్స్ అని Hmm. నా పేరు పైనే ఓకే. షాప్ అనేది పెట్టడం జరిగింది. Mhm. ఆ షాప్ పెట్టిన తరుణంలో Hmm. రన్ చేస్తూ 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 ఉంటూ చాలా బిజీ అయిపోయినాం. వాస్తవానికి ఓకే. సక్సెస్ అయ్యారు అందులో. సక్సెస్ అయ్యాము. Hmm. నా షాప్ అనేది బోర్డ్ అనేది ఉండదు అసలు. అంటే ఎడిటింగ్ వర్క్స్ కానీ, Hmm. పెళ్లి ఆల్బమ్ డిజైన్స్, Hmm. ఇవన్నీ చాలా చాలా వర్క్ చేసేవాడిని. ఓకే. సో ఈ తీరికనే ఉండకపోవు. Hmm. ఈ సమయంలో Hmm. మా బ్రదరు Hmm. ఒక అతను మా నియర్ బై ఉంటాడు, అతను Hmm. ఈ వెస్టీజ్ గురించి నాకు పరిచయం చేసిండు. ఓకే. అతనికి ఒకటే మాట అన్న, ఏంటంటే Hmm. నేను ఒక గ్రాఫిక్ డిజైనర్ని, Hmm. నేను ఈ సోపు పేస్ట్ పట్టుకొని Hmm. వేరే వాళ్ళకి చెప్తే తిట్టకనే తిట్టి నన్ను పంపించేస్తారు. Hmm. సో ఇవన్నీ నాకు చెప్పకన్నా, నాతోటి కాదు, ఇది బిజినెస్ కాదు. Hmm. నాకు ఫస్ట్ టైం ఇట్లాంటి బిజినెస్లు ఉంటాయని చెప్పుడు కూడా వినడం కూడా Hmm. ఫస్ట్ టైం అసలు. Hmm. సో ఇది నాతోటి కాదు, పక్కకు పెట్టే అంటే, Hmm. సో నువ్వు చేయకు, Hmm. బట్ ఒక ఐడియా అయితే నీకు జనరేట్ చేస్తా Hmm. అంటే, ఇక దగ్గర మనిషి కాబట్టి ఐడియా ఇవ్వకుండా మరి ఫీల్ అవుతాడు కావచ్చు అని ఐడియా అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. సో నాకు తెలియకుండానే కొన్ని ప్రొడక్ట్ తీసుకొని Hmm. వచ్చిండు దాంట్లో. Hmm. అంటే దాంట్లో వంట నూనె, కుకింగ్ ఆయిల్, Hmm. పేస్ట్, సోపు, Hmm. ఇట్లాంటి కొన్ని ఒక 1000 వర్త్ రూపీస్ ప్రొడక్ట్స్ తీసుకొని వచ్చిండు. ఓకే. తీసుకొని రాగానే అంతకుముందు ప్రీవియస్లీ మా అమ్మకి స్కిన్ ఎలర్జీ ఉంటుండే. ఓహో. అంటే దురద పెడుతుండే, కానీ ఎక్కడ దురద పెడుతుండేనో అర్థం కాకపోతే ఆ. అట్లాంటి టైప్ ఆఫ్ డిసీజ్ ఉంటుండే. ఓకే. అంతకుముందు మెడిసిన్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. Hmm. కంటిన్యూ చేసే తరుణంలో Hmm. డాక్టర్ ఒక సజెషన్ ఇచ్చిండు, ఏంటి అంటే ఎన్ని రోజులని మెడిసిన్ వాడతారు, కొంచెం వంట నూనె ఎఫెక్ట్ కూడా ఉంటుంది దురదకి, ఆ. అది చేంజ్ చేయండి అన్నాడు. ఓకే. సో అప్పుడు బయట మంచి మంచి బ్రాండెడ్ ఆయిల్ కూడా వాడి చూసినాము, Hmm. బట్ రిజల్ట్ అనేది ఎక్కడ కనిపించలే. Hmm. సో మెల్లిగా ఇతను మా ఫ్రెండ్ తీసుకొచ్చిండు కదా Hmm. ఈ మా వెస్టీజ్ లో ఆయిల్. వెస్టేజ్ నుండి. సో అది వాడడం స్టార్ట్ చేసింది మా అమ్మ, నాకు తెలియకుండానే. ఓహో. వాడింది మెల్లిగా రెగ్యులర్ గా నేను టాబ్లెట్లు తెచ్చేవాడిని. Hmm. అవసరం పడతలేవు. Hmm. అమ్మ మరి టాబ్లెట్లు అవసరం పడతలేవు, Hmm. మరి ఏమైంది, నీకు తగ్గిపోయిందా, తగ్గిపోయిందా అని మరి ఆయిల్ ఏం డౌట్ వాడుతున్నాము, వస్తుంది. అది తీసుకురా అంటే వెస్టీజ్ యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకొచ్చి ముందట పెట్టింది. ఆహా. అప్పుడు కొంచెం నమ్మాల్సి వచ్చింది. Hmm. మళ్ళీ అయినా కానీ ఇంకో డౌట్ ఏంటంటే, Hmm. ఇటు మెడిసిన్ కంటిన్యూ చేసినాం, అవును. ఇది వాడినాం, Hmm. మెడిసిన్ ఎఫెక్ట్ అయ్యి ఉండి కూడా రిజల్ట్ రావచ్చు, అవును. ఇది కూడా రిజల్ట్ రావచ్చు అని, ఇది మా అమ్మకైతే కొంచెం పాజిటివ్ ఉన్నది, అంటే రిజల్ట్ వచ్చింది. Hmm. నాకు మైగ్రేన్ ఉంటుండే, Hmm. విపరీతమైన వన్ సైడ్ తలనొప్పి ఉంటుండే. Hmm. సో నాకు రిజల్ట్ వస్తే నేను వెస్టీజ్ బిజినెస్ చేస్తానని అతనికి మాట ఇచ్చాను. ఓకే. ఆ. అంటే ఒక రిజల్ట్ కళ్ళ ముందట కనిపించింది. అవును. ఇప్పుడు నా సొంతగా నాకు వస్తేనే Hmm. నేను చేస్తాను, 100% బిజినెస్ చేస్తానని మాట ఇచ్చిన. Hmm. సో అప్పుడు నాకు మైగ్రేన్ కు సంబంధించి ఏవైతే ఇక్కడ సప్లిమెంట్స్ ఉంటాయో Hmm. అవన్నీ తీసుకొచ్చిండు. Hmm. ఒక 4 months కంటిన్యూగా వాడిన. Mhm. 4 months వాడిన తర్వాత ఇప్పటికి ఒక్కసారి కూడా రిపీట్ కాలేదు మైగ్రేన్. ఓ అవునా. 4-5 years నుంచి Hmm. అసలు రిపీట్ కాలేదు. Mhm. నాకు రిజల్ట్ ఎప్పుడైతే వచ్చిందో Hmm. అప్పుడు మీటింగ్స్ ఎక్కడైతే జరుగుతుండే, అప్పుడు మెట్పల్లి మీటింగ్ ఉండకపో, దీనికి సంబంధించిన బ్రాంచ్ అంటే స్టోర్ కూడా ఉండకపో, ప్రొడక్ట్ Okay. దొరికేవి కావు. Hmm. సో మేము కరీంనగర్ లేకుంటే జగిత్యాల Mhm. ఇక్కడ స్టోర్స్ ఉంటుండే. ఓకే. అప్పుడు జగిత్యాల్లో రెగ్యులర్ గా ఓపెన్ మీటింగ్స్ అంటే మీటింగ్స్ జరుగుతుండే సండే రోజు. Hmm. ఆ సండే రోజు ఓపెన్ మీటింగ్ లో పోయి కూర్చుంటే Hmm. నాకు అక్కడ మొత్తం ప్లాన్ విన్న తర్వాత ప్లాన్ ప్రొడక్ట్ అసలు ఏం అర్థం కాలేదు, ఫస్ట్ టైం కాబట్టి. Ah. అసలు ఇది ఎంత ఏంది, ఏం చెప్తున్నారు, ఇవన్నీ అర్థం కాలేదు. Hmm. బట్ దాంట్లో ఈ బిజినెస్ చేస్తే కారు కొనుక్కోవచ్చు Hmm. అన్నది ఒకటి నాకు కనెక్ట్ అయింది. ఓకే. ఆహా. కారు గోల్ ఇంకా అది మీరు పెట్టుకున్నారు అన్నట్టు. పెట్టుకున్నాం. ఆ. అంటే ఇప్పుడు నాకు ఒకటి క్లారిటీ ఉంది, ఏంటి అంటే నేను చేసే బిజినెస్ లో ఏదైతే నా షాప్ ఉందో Hmm. దాంట్లో కారు కొంటనో కొననో అన్న డౌట్. Hmm. అది కూడా నేను ఒక బైక్ కొనుక్కున్నా, Hmm. ఈఎంఐ పెట్టి కొనుక్కున్నా, ఓ. నెల చిట్టీలు వేసుకుంటూ, ఓకే. అది కూడా లోన్ లో కట్టి తీసుకున్నాం బైక్. ఓ. ఆ. హెచ్ఎఫ్ డిలక్స్ అనే బైక్ ఆ. తీసేసుకున్నాం. ఆహా. బట్ నా ఇన్కమ్ ఎంత ఉంటది, ఏం చేస్తే ఎట్లయితుందో నాకు క్లారిటీ ఉంది కాబట్టి Hmm. నేను చేసే బిజినెస్ లో కార్ అనేది కొనుడు, కార్ అనేది కొనుడు కష్టం. Hmm. అవును. సో అందుకనే నాకు కార్ అనేది కనెక్ట్ అయింది. Hmm. సో ఈ బిజినెస్ ఎట్లనే చేసి Hmm. కారు కొనాలన్న ఆతృతతోటి Hmm.
తెలిసిన వాళ్ళకు తెలియని వాళ్ళకు అందరికి చెప్పుకుంటూ వచ్చినాం. ఉమ్, ఎంత మందికి చెప్పినా ఏమైందంటే ఉమ్. టోటల్లీ నెగటివ్. ఎవరు నమ్మడం లేదు. ఎందుకంటే అప్పటికి ఈ బిజినెస్ అంటే ఏంది, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది, ప్రొడక్ట్స్ అంటే ఏంది, ఉమ్, ఎవరికి అవగాహన లేదు. లేదు, అంత లేదు knowledge వాస్తవానికి. అవునవును. 2018లో ఎవరికి లేదు. ఉమ్, సో నేను కూడా అప్పుడు వాళ్ళందరూ నమ్మకపోగా తిట్టేసరికి నేను కూడా కొంచెం డిసప్పాయింట్ అయినా. ఉమ్, అప్పుడు మళ్ళీ నా షాప్ లో వచ్చి నేను వర్క్ చేసుకోవడం ఉమ్, జరిగింది. ఉమ్. అయితే ఎవరు కూడా నమ్మలేదు సార్. మీరు ఇంత మందికి మీకు తెలిసిన వాళ్ళందరికి కూడా చెప్పారు కానీ ఎవరు కూడా ఎవరు తీసుకోలేదు. నమ్మలేదు. నెక్స్ట్ సో ఏమైంది? ఎవరు నమ్మకపోగానే మళ్ళీ నా పని నేను చేసుకుంటూ వచ్చిన. ఉమ్, బట్ నేను ఒక డిజైన్ కాబట్టి ఉమ్, ఎప్పుడన్నా యూట్యూబ్ కానీ ఏదన్నా గూగుల్ అని ఓపెన్ చేస్తే వెస్టీజ్ కు సంబంధించినవి వస్తుండే. ఉమ్. మేము ఇట్లా సక్సెస్ అయినాము అంటే Okay. వాళ్ళ టెస్టిమోనీ నాకు వస్తుండే అన్నట్టు. ఆహా. అక్కడ చూసి మళ్ళా ఏదో ఒక ఆశ, ఉమ్, ఎవరన్నా ఒక్కరు వింటారా అన్న ఆతృత. ఉమ్. సో అక్కడ మళ్ళీ ప్రయత్నం చేసేవాడిని. ఓ. ఎవరు రాకున్నా చేసినా గానీ మళ్ళీ ప్రయత్నం చేసేవాడిని. నేను ఒక్కరినన్నా పోయి మీటింగ్ హాల్లో కూర్చుండేవాడిని, ఉమ్, మీటింగ్స్ వింటూ. ఉమ్, సో అట్లా ఒక్కళ్ళు ఇద్దరు కనెక్ట్ అయినరు. ఉమ్. మెల్లమెల్లిగా ఊకే జగిత్యాలే ఊడు ఎందుకు, ఆ, వీళ్ళందరినీ అక్కడ అంత దూరం తీసుకుపోలే. మెట్పల్లి అవును. జగిత్యాల అంటే ఒక 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటది. ఆ, ఎంత దూరం ఎందుకు తీసుకుపోవడని నాకు ఎవరైతే ఇన్వైట్ చేసిండో, అంటే ఈ ఆపర్చునిటీ ఎవరైతే చెప్పిండో, ఉమ్. అతను పేరు చెప్పొచ్చు, బెజ్జారపు రఘు అని. ఓకే. బట్ అతను ఈ బిజినెస్ లో లేడు ప్రజెంట్. ఓకే. వారు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఎక్కడ వారు అంటే మీ మీ మా ఊరే? నియర్ బై అంతే. ఓకే. ఇంటి పక్కన సేమ్ కాలనీ ఓకే. అతను. ఉమ్, సో ఇప్పుడు ప్రజెంట్ బిజినెస్ లో లేడు. ఉమ్. సో అతను నేను కలిసి మెట్పల్లి లోకల్ అనే ఒక స్కూల్ మాట్లాడుకొని అక్కడ మీటింగ్ అనేది అరేంజ్ చేసుకున్నాం. ఓకే. అంటే ఎవ్రీ సండే ఈవినింగ్ అట్లా ఉమ్, అరేంజ్ చేసుకున్నాం. మెల్లమెల్లగా లీడ్స్ వచ్చినాయి, ఉమ్. గ్రోత్ అవుతున్నది. ఓకే. సో అట్లా నేను స్టార్ట్ చేసిన, నాకు తెలియకుండానే ఫస్ట్ మంత్ లో ఫాస్ట్ అట్ 8% అని ఒక అచీవ్ ఉంటుంది. ఉమ్, మెల్లిగా మేము కష్టపడి నేను పర్చేజ్ చేసుకుంటూ వేరే వాళ్ళకు కొంచెం కొనిపించినాం. ఆ, సో అట్లా ఫాస్ట్ అట్ 8% అనే పిన్ లెవెల్ అచీవ్ అయినాం. ఓకే. ఆ ఫిబ్రవరి 2018 మంత్ 173 రూపాయలు వచ్చినాయి. ఓహో. 173 రూపీస్ వచ్చినాయి. ఓకే. నాకు అనిపించింది ఏంటంటే ఒక చిన్న లాజిక్ అర్థం ఉంది ఇక్కడ. ఉమ్, కిరాణా షాప్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఉమ్. మన చిన్నప్పటి నుంచి కావచ్చు, మన తండ్రులు తాత ముత్తాతల నుంచి కావచ్చు, ఏ ప్రోడక్ట్ కొన్నా 1 రూపీ కూడా లాభం లేదు. అవును. అంటే మనకు రిటర్న్స్ రావు. రావు. అవును. బట్ ఇక్కడ ఒక సమ్ 1000 వరకు ప్రొడక్ట్ తీసుకొని వేరే వాళ్ళకు ప్రొడక్ట్ ఇప్పించడం ద్వారా ఉమ్, 173 రూపాయలు వచ్చింది. ఉమ్. అంటే నాకు లాజిక్ అర్థమైంది కొంచెం. ఆహా, ఇంకా ఎక్కువ మందికి బిజినెస్ చేస్తే ఇంకా అమౌంట్ ఎక్కువ వస్తుంది అవును. అన్నది నాకు ఒక క్లారిటీ అర్థమైంది. ఎందుకంటే బయట ఎన్నిసార్లు కొన్నా కానీ, ఎన్ని ఇయర్స్ నుంచి కొన్నా కానీ 1 రూపాయి రాలేదు. రాలేదు. ఉమ్, సో ఈ లాజిక్ పాయింట్ అర్థం కాగానే ఇంకా చెప్పడం స్టార్ట్ చేసిన, ఉమ్. చాలా మందికి చెప్పడం స్టార్ట్ చేసినా కానీ నా ఫ్రెండ్స్ లేరు ఈ బిజినెస్ లో, క్లోజ్ ఫ్రెండ్స్, ఓ. మా రిలేషన్స్ లేరు, ఉమ్. ఎవ్వరు కూడా లేరు. ఓహో. ఇప్పుడు నేను ఒక చిన్న బ్యాగ్ కొనుక్కున్నా అంటే మన వెస్టీజ్ కిట్ కిట్ ఉంటది. అవును. ప్లాన్ ప్రజెంటేషన్ కావచ్చు, ప్రొడక్ట్ క్యాటలాగ్ కావచ్చు, ఇవన్నీ అన్ని దాంట్లో స్టోర్ చేసుకొని ఉమ్, బైక్ పైన వెళ్ళేవాడిని. ఉమ్. ఇంట్లో అమ్మ నాన్న షాక్ అయ్యేవారు. అంటే షాప్ క్లోజ్ చేసుకొని బ్యాగ్ పట్టుకొని ఎటు పోతున్నారు. మరి మరి అందరం కలిసి ఇక్కడ ఉందామని ఒకటి స్టార్ట్ చేసి మళ్ళీ ఇందులోకి ఎందుకు మళ్ళీ వెళ్ళారు ఎందుకు అని. వెళ్తున్నాడు, ఉంటుంది. ఇది ఒక చర్చ వచ్చింది. ఆ, మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మాకు ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అంటే ఉమ్. వెస్టీజ్ వర్క్ పైన వెళ్తే కంపల్సరీ డ్రెస్ కోడ్, ఓకే. మినిమం వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, ఉమ్. ఇట్లా పోతే కొంచెం డిగ్నిటీగా పోతే ఎదుటి వాళ్ళు చెప్పేవాళ్ళు వింటారు అన్నట్టు ఒక ఈ డ్రెస్ కోడ్ లో వదంతి. ఉమ్, ఇన్ని రోజులు నేను గ్రాఫిక్ డిజైన్ గా నా షాప్ లోకి వచ్చినప్పుడు మామూలుగా క్యాజువల్ జీన్ ప్యాంటు, టీ షర్ట్ అట్లా వేసుకునేవాడిని. సడన్ గా డ్రెస్ చేంజ్ అయ్యేసరికి ఉమ్. ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఉమ్. నా ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, అందరూ ఒక వీడేమో చేస్తున్నాడు, బ్యాగ్ పట్టుకుంటున్నాడు, అసలు ఏంది అన్న ఒక చర్చకు దారితీసింది. ఉమ్. సో లాస్ట్కి వస్తే అమ్మ నాన్న మా 2 అక్కాయిలు వచ్చి, అసలు నువ్వు ఏం చేస్తున్నావు, ఇంట్లోకి డబ్బులు ఇస్తలేవు, అసలు ఈ పని ఏంది ఉమ్. అన్న చిన్నపాటి గొడవ ఇక వాళ్ళకు కూడా ఉంటుంది. ఉంటది. అంటే మరి ఏం చేస్తున్నాడు అన్న ఇంటెన్షన్. ఉమ్. ఇంకా అప్పుడే నాకు అంతకుముందు వెస్టీజ్ రాకన్నా ముందు ప్రీవియస్ ఉమ్. 6 months అవుతుంది మ్యారీడ్ అయ్యి. ఓకే. 2017 ఆగస్టులో మ్యారీడ్, ఆ, ఫిబ్రవరిలో నేను వెస్టీజ్ లోకి వచ్చిన. ఓకే. సో అత్తవారి తరపు నుంచి కూడా ప్రెషర్ ఉంటది. పిల్లాడు షాప్ ఉంది, మంచిగా ఉన్నాడు,
పని చేసుకుంటుండగా అని ఇస్తే మళ్ళీ ఏమో బండి పట్టుకొని తిరుగుతున్నాడు. ఇవన్నీ కొంచెం కాంట్రవర్సీ అయింది బాగా. అంటే నాకు ఒకటే ఆలోచించింది ఏంటంటే ఫ్యూచర్ ఇట్లా ఈ బిజినెస్ ఏంటంటే 5 సంవత్సరాల తర్వాత మనం ఎట్లా ఉండాలా, ఏ స్టేజ్ లో ఉండాలన్నది అప్పుడే ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడు ఆలోచించుకోవాలి. సో ఆలోచన నేను అప్పుడే చేసిన. ఎందుకంటే అబ్దుల్ కలాం సార్ ఒక వర్డ్ అన్నాడు, నేను యూట్యూబ్ లో సెర్చ్ చేయంగా, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది 21st సెంచరీ తర్వాత విపరీతంగా గ్రో అవుతుందని చెప్పిండు. మేధావులు ఏది ఊరికే చెప్పారు. సో అది ఒకటి బలంగా నా మైండ్ లో ఫిక్స్ అయింది. సో గ్రోత్ కూడా అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఎంత ఉంది ఏంది అనేది అవన్నీ నేను చూసుకున్నా, అబ్జర్వ్ చేసిన. కాబట్టి నాకు ఒక నమ్మకం ఉన్నది, నేను అచీవ్ చేయగలుగుతాను అన్ని నమ్మకం ఉంది. సో ఇంకో విషయం ఏంటంటే నాకు అసలు ఈ ప్రొడక్ట్ అంటే ఏంది తెలియకపోవు, ప్లాన్ ఎట్లా చెప్పడం తెలియకపోవు. ఇవన్నీ ఎక్కడ అంటే నేర్చుకోవాలి, అంటే ఆప్షన్ లేదు. అంటే మన ఎవరైతే నన్ను ఇంట్రొడ్యూస్ చేసిండ్రో అతని ద్వారా గానీ, ఇంకా అతని పైన ఉన్న వాళ్ళు అంటే అప్లయన్స్ అంటారు, అంటే పైన ఉన్న వాళ్ళు అప్లయన్స్, అట్లా అప్లయన్స్ నుంచి కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడము. ప్లస్ ఇంకా కింద కూడా ఎవరైతే మనకు టాలెంటెడ్ గా ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడము. ఒకటి ఏంది అంటే నేను ఎట్లా ఆలోచిస్తా అంటే ఏ విషయం అన్నా కానీ నాకు తెలియని విషయాన్ని ఎదుటి వ్యక్తి చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఎవరా అని నేను అన్ని చూడ, వాళ్ళ దగ్గర ఏ పాయింట్ నాకు కనెక్ట్ అవుతుంది, నేను నేర్చుకోవడానికి ఏది దొరుకుతుంది అనే ఉద్దేశంలో ఉంటా వాస్తవానికి. సో అట్లా నాకు ప్లస్ అయింది. సో అట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నాలెడ్జ్ తీసుకుంటూనే గ్రో అయినా, అంటే అందరి సపోర్ట్ తోటి ఒక టీం అనేది మంచిగా గ్రోత్ అయింది. ఓకే, సో మొత్తానికైతే ఈ గ్రోత్ అవడానికి ఇన్ని అవస్థలు పడ్డారు అసలు అన్నమాట. ఇప్పుడు చాలా మంది చూస్తున్న వాళ్ళు సక్సెస్ అయ్యాడు అని అంటారు, కానీ దీని వెనకాల ఉన్న స్టోరీ అంతా తెలియదు వాళ్ళకి, చాలా మందికి తెలియదు నిజంగా. అయితే సార్ ఇప్పుడు ఈ విస్టేజ్ లో మనకు ఇంత ప్రాఫిట్స్ ఉన్నాయి అంటే బయట నిజంగా తీసుకుంటే ఏవైనా సరే దాంట్లో ఇంత రాదు మనకి, ఏదైనా మీరు చెప్పిన మాట వాస్తవమే. సో దీంట్లో ఖచ్చితంగా రావాలి అంటే మీరు ఎక్కువగా ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, ఏదైతే వాళ్ళు బలంగా నమ్ముతున్నారు జనాలు, మీ ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తున్నారు కదా, డైరెక్ట్ సేల్ చేస్తున్నారు, మళ్ళీ అందులోనూ ఆర్గానిక్ గా ఉంటున్నాయి. సో అంటే వాళ్ళు వాడడం వల్ల వాళ్ళు తెలుసుకుంటున్నారా దీంట్లోకే రావాలి మేము విస్టేజ్ లోకి అని? అయితే ఇంతకు ముందు ఏంటంటే బిఫోర్ కరోనా ఎవరికి కూడా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటుండే, ఈ ప్రొడక్ట్ పైన అవగాహన గానీ నాలెడ్జ్ గానీ ఎవరికి సక్రమంగా లేకుండే. బట్ ఎప్పుడైతే కరోనా అటాక్ అయిన తర్వాత అన్ని బిజినెస్లు కరోనాలో డౌన్ అయితే మా బిజినెస్ గ్రో అయింది. చాలా బిజినెస్లు అంటే మా టీమ్స్ గానీ అన్ని గ్రోత్ అయింది. ఇంట్లో కూర్చుండి 1 lakh తీసుకున్న రోజులు ఉన్నాయి. అట్లా అంత గ్రోత్ అయింది అన్నట్టు. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మీరు డైరెక్ట్ సేల్ లో ఇస్తున్నారు కదా, ఎందుకు ఈ జనాలందరూ కూడా విస్టేజ్ లోనే తీసుకోవాలి అసలు అని, వాళ్ళు రావాలి అంటే ఎందుకు నమ్మాలి? ఓకే, సో ఎందుకు నమ్మాలి అంటే ఇక్కడ టోటలీ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి, రైట్? బయట మాక్సిమం ఇప్పుడు టీవీలలో కానీ అడ్వర్టైజ్మెంట్ లో కానీ ఎక్కడైనా మనం చూస్తున్నాం టోటల్లీ కెమికల్ ప్రొడక్ట్స్. సో ఇవి మాక్సిమం న్యాచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి కొంచెం ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సేమ్ టైము వేరే వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చిన దారికి, ఒక మంచి జీవితాన్ని ఒక దారి చూపించిన వాళ్ళం అవుతాం. సో కాబట్టి కంపల్సరీ ఇక్కడికి ఆగిపోకుండా ఎవరైతే ఈ బిజినెస్ ని కనెక్ట్ అయ్యి ఎవరైతే వర్క్ చేసి మంచి పొజిషన్ పోతాడో, సో అతని తర్వాత అతని కొడుకుకి గానీ మళ్ళీ కొడుకు తర్వాత మన్మడికి గానీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటది. అంటే ఒక ఐడి 3rd జనరేషన్ వరకు పనిచేస్తుంది. ఈ ఐడి అంటే వేరే బయట బిజినెస్ లలో చూసుకుంటే, జాబ్స్ లలో చూసుకున్నా గానీ ఇక్కడ ఉండదు 3rd జనరేషన్ అనేది. ప్లస్ ఇక్కడ చాలా మంది ఈ పాయింట్ అనేది చాలా మంది కనెక్ట్ అయింది. అట్లా జనరేషన్ చేంజ్ అయిన వాళ్ళు కూడా వెస్టేజ్ లో ఉన్నారు. వాళ్ళ కొంతమంది ఫాదర్స్ 1 lakh 2 lakhs వచ్చినప్పుడు ఎక్స్పైర్ అయితే వాళ్ళ కొడుకు వెళ్ళిపోయింది నామిని. వాళ్ళు ఇప్పుడు మంచి మంచి టీమ్స్ తోటి క్రియేట్ చేసుకొని ఆ టీమ్ తోటి మంచి ఇన్కమ్స్ అనేది ఎర్న్ చేస్తున్నారు. చాలా లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది. అంటే ఒక నెక్స్ట్ జనరేషన్ కి మనం ముందే రెడీ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అని తయారు చేసి ఇస్తుంది. మంచి ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేసి ఉంచారు వెస్టేజ్ వాళ్ళు. మరి ఇప్పుడు ఇందులో వచ్చి ఇంత ఎర్న్ చేస్తున్నారు కదా, సో మీరు ఇప్పటి వరకు ఎంత ఎర్న్ చేస్తుంటారు? ఇప్పుడు నా స్టార్టింగ్ ఇన్కమ్ ఆల్రెడీ చెప్పాను 173 రూపాయల నుంచి స్టార్ట్ అయిన నా జర్నీ. బట్ ఇప్పుడు నా హైయెస్ట్ ఇన్కమ్ ఏంటంటే 4,33,000 పైన వస్తున్నది. అంటే ఆవరేజ్ గా ఒక 4 lakhs పైన ఇన్కమ్ నేను రెగ్యులర్ గా తీసుకుంటున్నాను. సో నేను తీసుకోవడమే కాకుండా
నా టీమ్ లో ఉమ్, 1 lakh ఎర్నర్స్ ఉన్నారు, ఉమ్, 2 lakh ఎర్నర్స్ ఉన్నారు. ఉమ్. సో ఇక ఒక 4,000 నుంచి 1 lakh మధ్యలో తీసుకునే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఓహో. ఓవరాల్ గా నా టీం వచ్చేసి ఒక 86,000 పైన నా టీం ఉన్నారు. ఓకే. దాంట్లో అట్లీస్ట్ ఒక 1,000 పీపుల్ కూడా నాకు తెలియదు. అది పవర్ ఆఫ్ నెట్వర్క్. ఎస్ ఎస్. సో మొత్తానికైతే ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి విస్టేజ్ లో అంటారు. మరి ఒకటి సార్, అసలు ఈ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది విస్టేజ్ ది? హెడ్ ఆఫీస్ మెయిన్ బ్రాంచ్ ఢిల్లీలో. Okay. మ్యానుఫ్యాక్చర్ యూనిటీ అనేది హిమాచల్ ప్రదేశ్ దగ్గి అనే ప్లేస్ లో ఉంటది. ఓకే. అక్కడ మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేసుకొని ఢిల్లీ నుంచి ఇక ప్రతి స్టేట్ వేర్ హౌస్ కి, ప్రతి స్టేట్లలో కావచ్చు అన్ని మెయిన్ బ్రాంచ్ ఆఫీసులు ఉంటాయి. ఓకే. అక్కడ నుండి డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంటాయి. ఓకే. మీ టీమ్ లో ఉన్న వాళ్ళు ఓన్లీ తెలంగాణలోనే ఉన్న వాళ్ళు ఉన్నారా? తెలంగాణ, ఏపీ ఉన్నారు. దుబాయ్ లో కూడా మనకు టీం ఉన్నది. ఓహో, దుబాయ్ లో కూడా. దుబాయ్, బేరన్, Okay. సౌదీ అరేబియా, అట్లా టీమ్స్ అనేది ఎక్కడైనా మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఇక్కడ Okay. ఈ మనం ఉన్న లోకల్ ప్లేస్ నుండి ఎక్కడైనా ఎక్కడైనా network చేసుకోవచ్చు. చేయొచ్చు. ఓకే. మనం ఉన్న ఏరియానే కాకుండా ఎక్కడైనా Okay. చేసుకోవచ్చు. ఓకే, సూపర్. సో మొత్తానికైతే ఇందులో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేనున్నా సార్, నాకు కావాలి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనుకుంటున్నాను. ఓకే, నేను తీసుకోవచ్చు అంటే ఐడి లేకుండా తీసుకోవచ్చా? కంపల్సరీ ఐడి ఉండాలి. ఈ ఐడి జనరేట్ చేసుకోవడానికి ఏదైనా ఐడి ప్రూఫ్ అంటే మన గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఏదైనా ప్రూఫ్ ప్లస్ మెయిల్ ఐడి, పర్మనెంట్ ఫోన్ నెంబరు, స్పౌస్ నేమ్, ఓకే, ఈ 4 ఉంటే